ఈ దేశంలో ఉండబడే కుల వ్యవస్థ వల్ల కొన్ని కులాలకు అపరిమితమైన అధికారాలు గౌరవాన్ని ఇవ్వడం, కొన్ని కులాలకు అవి అందకుండా చేయడం, అంతిమంలో కొన్ని దోపిడి కులాలుగా కొన్ని కులాలు దోపిడికి గురవుతున్న కులాలుగా ఈ దేశంలో కొనసాగుతున్న చరిత్ర మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వివక్షతకు అణచివేత గురవుతున్న వర్గాలకు కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఏ రంగంలో ఏ న్యాయం ఇప్పటివరకు జరగలేదో, ముఖ్యంగా ఆ వర్గాల జనాభాతో ఆ జనాభాకు తగ్గట్టుగా ఏ అవకాశాలు దక్కలేదో వాటన్నిటినీ జనాభా పరంగా సాధించుకోవడమే సామాజిక న్యాయం అని చెప్పి నేను భావించుకుంటున్నాను. అది ఏ రంగంలో అయినా సరే, అది ఆర్థిక రంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినా, విద్యా రంగంలో అయినా, ఉపాధి రంగంలో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే ఇప్పటి వరకు ఏ వర్గాలకు సరైన న్యాయం ఏ రంగాలు దక్కలేదో ఆ రంగాల్లో దక్కేలాగా చేయడమే సామాజిక న్యాయం. అది ఉద్యమాల పరంగా చేయాల్సింది అదే, రేపు రాజ్యాధికారం వస్తే చేయాల్సింది కూడా అదే. చాలామంది రాజ్యాధికారం గురించి మాట్లాడతాం. రాజ్యాధికారం వస్తే ఏం చేయాలనేది కదా ప్రశ్న. రాజ్యాధికారం అనే దాని గురించి మాట్లాడమే కాదు, అది సాధించినాక ఏం చేయాలనేది కదా మనకు ఎజెండా ఉండాల్సింది. మనం బహుజన పదం వాడుతున్నాం. చాలా కాంశీరామ్ గారు చాలా గొప్ప నినాదం ఇచ్చాడు, దానికోసం కష్టపడ్డాడు. మన ముందు అది సాధించి చూపించగలిగాడు ఒక రాష్ట్రంకైనా సరే. ఆయన నినాదంలో ఉన్నది ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటంతా అని. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ కూడగట్టే దిశగా జరిగిన ప్రయాణం బహుజన ఉద్యమం అనుకుందాం, రాజ్యాధికారం అనుకుందాం. ఆ నినాదం చాలా గొప్పగా ఉన్నది. ఆ వర్గాల్లో ఒక ఆకాంక్ష బయలుదేరింది, దానికి అనుగుణంగా అక్కడ అండగా నిలబడ్డారు. రాజ్యాధికారాన్ని అనుభవించిన తర్వాత అది ఉన్నది లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ రాజ్యాధికారం రాకముందు ఆకర్షించబడ్డది, ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తు అందులో కనిపించింది. అందుకు అనుగుణంగా ఓటేసిండ్రు, తెచ్చుకున్నారు. అదే ఉత్తరప్రదేశ్లో అదే బహుజన్ సమాజ్ పార్టీకి ఇప్పుడు ఒక సీటు ఉండాలన్న కష్టమైన పరిస్థితి పెట్టబడ్డది. ఎందుకు అంటే ప్రజలు ఏ ఆకాంక్షలకు అనుగుణంగా నిన్ను నమ్మి ఓటేశారో ఆ ఆకాంక్షలను అమలు చేయలేదు, వాళ్ళకు అందుబాటులోకి లేరు అని చెప్పడానికి సాక్ష్యమే వాళ్ళకి ప్రేమ లేకుండా పోవడం. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న చరిత్ర. కాబట్టి రాజ్యాధికారం అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడం అనేది ఒక అంశం అవుతే, ఆ రాజ్యాధికారం సాధించిన తర్వాత ఏ వర్గాలకు ఏ మేలు జరగాలనేది ముందు మనం అనుకోకపోతే వచ్చినా మళ్ళీ కుప్పకూలుతుంది. అక్కడ కుప్పకూలింది, ఇక్కడ కూడా కుప్పకూలుతుంది. మనం ఎవరి పట్ల ఉండాలనే కాడ నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉన్నది. అందులో ఉమ్మడి సమూహంగా బీసీ, ఉమ్మడి సమూహంగా ఎస్సీ, ఉమ్మడి సమూహంగా ఎస్టీ, లేదా కలిపికల్లా తలుచుకుంటే ఉమ్మడి సమూహంగా ఒక మైనారిటీ అనుకుంటే, ఉమ్మడి సమూహంగా బీసీ అంటున్నాం. బీసీలో 100 కులాలు ఉంటే మన ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి కులానికి వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి, మనం మర్చిపోవాలి. ఉమ్మడిగా మనం స్లోగన్గా బీసీ ఇస్తామేమో, ఉమ్మడిగా స్లోగన్గా బీసీ ఇస్తామేమో, ఆ బీసీలో ఉండబడి ప్రతి కులానికి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి, కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, కొంత ఆవేదన ఉన్నది. ఉన్నత వర్గాలు మమ్మల్ని దోచుకుంటుండని అందరికీ ఒకలాగా ఉన్నట్టు ఉన్నా మనలో కూడా మనలో కొంతమంది దోచుకునేటోళ్ళు ఉన్నారని చెప్పి ఇక్కడ కూడా మాట్లాడేటోళ్ళు అంతర్గతంగా ఉండే పరిస్థితి ఉన్నది. మనం మర్చిపోదు ఈ విషయాన్ని. అంటే ప్రతి ఒక్కరి ఆకాంక్షకు అనుగుణంగా ముందుకెళ్లడమే సామాజిక న్యాయం. దయచేసి ఇది అర్థం చేసుకుంటారు ఆశిస్తున్నా. ఉమ్మడిగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎస్సీ పదం వాడతారు. ఓకే, అరే ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. ప్రతి కులానికి వాళ్ళ ఆకాంక్షలున్నాయి, వాళ్ళ ఆవేదన ఉన్నది. ప్రతి కులానికి వాళ్ళ ఆకాంక్షలున్నాయి, వాళ్ళ ఆవేదన ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ అనే పేరుతో 1-2 కులాలు ఆధిపత్యం అవుతానన్న అతి చిన్న కులాలు కూడా దాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఇక్కడ తెలంగాణలో అతిపెద్ద జనాభా సంఖ్య గల మాదిగలు 33 లక్షల దాకా వచ్చారు. ఇప్పుడు 10% ఉన్నారు అనుకుందాం. తెలంగాణలో సింగిల్ క్యాస్ట్గా అతిపెద్ద జనాభా కులంగా మాదిగలు కనిపిస్తున్నారు మీరు ఎక్కడ చూసినా కూడా. కానీ ఒక 10,000 జనాభా కులం కూడా వాళ్ళకి సొంత అస్తిత్వం కలిగి ఉన్నది. ఇప్పుడు అది వాళ్ళ ఆకాంక్షలు కలిగి ఉన్నారు. వాళ్ళకు కూడా మనం ఎట్లా న్యాయం చేయాలనేసి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. షెడ్యూల్ తెగలు అనేది ఒక ఎస్టీ అనే పదం వాడతాం, కానీ అందులో 33 తెగలు ఉన్నాయి. ప్రతి తెగకు వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి. మనం పైన తెలంగాణలో మైదాన ప్రాంతంలో లంబడ అంటాం, లేదా మైదాన ప్రాంతంలో అక్కడక్కడ మనం ఎరకల అంటాం.
ఆదివాసీ సమాజాన్ని అడవి ప్రాంతంలో జీవించే వాళ్ళు ఆదివాసులు అంటాం. ఆదివాసులు అనబడుతున్న వాళ్ళల్లో కూడా మన తెగలు ఉన్నాయి. గోండని, కోయని, ఇంకోటని. అక్కడ కూడా వాళ్ళ ఆకాంక్షలు, ఎవరి ఆకాంక్షలు వాళ్ళకు ఉన్నాయి. ఉమ్మడిగా ఆదివాసులు అనే పేరు వాడతామేమో కానీ మళ్ళీ టోటల్గా ఎస్టీ అని వాడతాం. మైదాన ప్రాంతంలో మనకు లంబడ కనిపిస్తుంది, లేదా ఎరకల కనిపిస్తుంది. అడవి ప్రాంతాల్లో ఆదివాసులు కనిపిస్తారు, ఉమ్మడిగా ఆదివాసులు అంటాం. కానీ ఆదివాసుల్లో కూడా మన తెగలు ఉన్నాయి. అంటే ప్రతి తెగ, ప్రతి కులం ఆకాంక్షలకు అనుగుణంగా మనం నిజాయితీగా పనిచేసిన రోజు రాజ్యాధికారం వస్తుంది, 100 ఏళ్ళ పైగా నిలబడుతుంది, నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రావడానికి అందరిని ఉపయోగించుకొని వచ్చినాక కొందరమే అనుభవిస్తే ఉత్తరప్రదేశ్ పరిణామాలు ఇక్కడ కూడా పునరావృతం అవుతుంది. అది కాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మనం బహుజన ఉద్యమం నుంచి నేర్చుకునే పాఠం అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇది మొదటి కర్తవ్యంగా ముందు నేను అందరితో కలిసి పనిచేస్తాను. ఇక రెండో విషయం, ఎప్పుడు కూడా మన వర్గాల్లో ఒక సమూహంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంచుమించుగా కొంత ఇప్పటికే దోసుకునే వర్గాలతో కొంత అణచివేత గురవుతున్న వాళ్ళం. మనం ఒక్కొక్కరు ఒక రూపంగా అణచివేత గురవుతున్నాం. అందరం ఒకే రూపంగా అణచివేత గురి కాకపోవచ్చు, కానీ మన వర్గాల్లో ఏదో రూపంగా ఏదో ఒక అంశం మీద అణచివేత గురవుతున్నాం, ఉన్నత వర్గాలతోటి, లేకపోతే దోపిడీ చేసే వర్గాలతోటి. అప్పుడు మనం ఎలా ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్నత దోపిడీ చేసే వర్గాలతోటి ఏ రూపంగా మన వర్గాల్లో ఎవరు దోపిడీ గురైనా, ఎవరు అణచివేత గురైనా, ఎవరు అవమానాలు గురైనా వాళ్ళ పక్షాన్ని నిలబడమే మన అందరి కర్తవ్యంగా ఉండాలనేసి మీ దృష్టికి వస్తున్నాను. నేను ఎంఆర్పిఎస్ పరంగా ఆ స్పృహతోటే మొదటి నుంచి పనిచేసుకుంటూ వచ్చేసింది. ఎంఆర్పిఎస్ పరంగా ఆ స్పృహతోటే ఆ పని చేసుకుంటూ వచ్చింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అందుకు 1-2 ఎగ్జాంపుల్ మీ దృష్టికి నేను తీసుకొస్తా. ఆ స్పృహ ఉన్నది, మొదటి నుంచి ఉన్నది. 1-2 ఎగ్జాంపుల్ మీ దృష్టికి వస్తాను. నేను చాలాసార్లు సైకిల్ యాత్ర లేదా రథయాత్ర, పాదయాత్ర చాలాసార్లు తెలుగు నేల మీద పెట్టేశా. తెలుగు నేల మీద పెడుతూ తిరుగుతున్న సమయంలో నేను ఎప్పుడు ఒక నల్లగొండ జిల్లాకి వెళితే నా బలహీన వర్గాలను మేల్కొల్పడానికి నిరంతరం ఒక వాయిస్ ఇస్తూ వస్తున్నా. నేను మొట్టమొదటి ఎన్నికలు దేశంలో 1952లో జరిగినాయి. 52 మొదలుకొని నేటి వరకు, ఇప్పుడు మాట్లాడుతున్న ఈ రోజు వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ చిత్రపటం. నా బీసీ సమాజమా మేల్కొండి, బీసీ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది, దళితులు, గిరిజనులు, బీసీలకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను చెప్తూ అది హాస్యంగా, ఆవేదనగా అందరూ అర్థం చేసుకునే విధంగా ఉండడం కోసం ఒక పదం వాడుతూ ఉండేవాడిని. నేను ఒకరోజు తిరుగుతున్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా చిత్రపటం 52లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు. 52లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు. అందులో 2 ఎస్టీలు, 1 ఎస్టీ. 52లో మిగిలిన 9లో 8 ఓసీలు, 1 బీసీ, అది ధర్మభుక్షన్ గౌడ్. ఓకే, నేను తిరుగుతున్న సమయంలో మళ్ళీ 2 ఎస్సీలు, 1 ఎస్టీ. మొదటి నుంచి చేస్తున్న సమయంలో 2 ఎస్సీ, 1 ఎస్టీ. మళ్ళీ 12లో 9 జనరల్ అవుతే మళ్ళా 8 ఓసీ, 1 ఎస్టీ. అప్పుడు ఆలేరు నుంచి బూడిద భిక్షం గౌడ్ ఉన్నాడు, గౌడ్. ఓకే, అప్పుడు నేను మన బీసీలను మేల్కొల్పడానికి హాస్యంగా ఆవేదన వినిపించడానికి ఒక మాట అన్నాడు. నా బీసీ సమాజమా మేల్కోవాలి. 52లో ధర్మభిక్షం గౌడ్ ఉండే, అంటే ధర్మం ఉండే. ఇప్పుడు ధర్మం లేదు, ఇప్పుడు బూడిద భిక్షం గౌడ్ మిగిలిండు. కనీసం బూడిదనన్నా కాపాడుకుందామన్న నాయన అని చెప్పేవాడిని నేను. బూడిదని కూడా మింగేటట్టుగా తయారైండు కొంతమంది అని చెప్తే, అప్పుడు బూడిదని కూడా మింగి పారేసి సునీత లక్ష్మారెడ్డి, ఆమె పేరేం పేరు, మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే విషయం చెప్తున్నాను నేను. నిన్న ఒక అంబేద్కర్ విగ్రహానికి అక్కడికి వెళ్ళాను, బహిరంగ సభలో మాట్లాడాను, తిరుమలగిరి దగ్గర ఒక ఊర్లో. అక్కడ కూడా చెప్పేశాను, ఇప్పుడు పరిస్థితి ఏందో చెప్పేశాండి. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. 52 2025 52 2025 కదా. ఇప్పుడు చెప్తే మళ్ళీ అదే 3 ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి.
ఒకటి నకరకల్లు, తుంగతుర్తి ఎస్సీలది, దేవరకొండ ఎస్టీ. ఓకే 3. 9లో మళ్ళీ 9 జనరల్. 9లో జనరల్ అయితే 8 మళ్ళీ ఓసీ, మళ్ళీ ఒక్కరే మన బీసీ. ఇప్పుడు మళ్ళీ అదే ఆలేరులో ఐలయ్య. ఏం మారినట్టు? ఓకే కాదు ఏం మారినట్టు? మనలో వచ్చిన చైతన్యం ఏందని విషయం మనలో మనం మాట్లాడుకుందాం. ఇది నేను చెప్పుకుంటూ వచ్చేవాడిని. కానీ అప్పటికిప్పటికి ఒక తేడా కూడా చెప్పాను. అప్పుడు ఓలు కనీసం ఒక్కొక్కటన్నా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఓసీలు ఒక ఇంట్లో 2 తీసుకుంటాను. అదే జిల్లాలో ఒక ఇంట్లో 2 తీసుకుంటుండ్రు. ఓకే జానారెడ్డి ఒక కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, ఒక కొడుకు ఎంపీ అవుతాడు. ఓకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య మంత్రి అవుతారు, లేదా ఎమ్మెల్యేలు అవుతారు. మనం ఏమవుతున్నాం? మనం ఎందుకు పెరగలేకుండా పోతున్నాం? ఆలోచించాలి. నా బీసీ సమాజం ఆలోచించాలి. నా ఎస్సీ ఎస్టీలు నా బీసీలకు అండగా నిలబడాలని చెప్పి నేను నిన్న ఉపన్యాసం నాది. నేను మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వచ్చా, నిన్న కూడా అదే చెప్పుకుంటూ వచ్చేసాను. నంబర్ 1, కొన్ని సందర్భాల్లో ఎస్సీ ఎస్టీలకే మేలు జరిగింది అనుకుందాం, కానీ నా బీసీలకు మేలు జరగలేదు కూడా అనుకుందాం. అప్పుడు ఎస్సీ ఎస్టీలకు మేలు జరిగింది అని చెప్పి బీసీలకు మేలు జరగకపోయినా నేను మౌనంగా ఉండాలనా? నా వర్గాలు కదా అవి. ఉమ్మడిగా దోపిడీ గురవుతున్నది వాళ్ళతోటే కదా. ఆ దోపిడీ గురవుతున్న సమయంలో కొంతమందిని దగ్గర తీసుకున్నట్టు చేయవచ్చు, కొంతమందికి దగ్గర తీసుకోకపోవచ్చు. దగ్గర తీసుకున్న వాళ్ళు సంతృప్తిగా ఉంటే మనం వెనుకబడ్డ వర్గాల్లోనే ఇంకొకరు బాధపడుతుంటారు కదా. వాళ్ళ వైపు ఉండాలా లేదనే విషయం తేల్చుకొని కూడా మళ్ళీ వాళ్ళ వైపు ఉండాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్యలో 2004లో పొత్తున్నది. ఆ పొత్తున్న సమయంలో రాజశేఖర్ గారు గవర్నమెంట్ లో టీఆర్ఎస్ చేరింది. అప్పుడు 6 మంత్రులు తీసుకున్నాడు. ఎవరు? టీఆర్ఎస్ నుంచి 6 మంత్రులు ఉన్నారు. ఈ 6లో ఎస్సీలకు 2 వచ్చినాయి, మాలా మాదిగకు. 6లో ఎస్సీలకు 2 వచ్చినాయి, మాలా మాదిగకు. డాక్టర్ చంద్రశేఖర్ వికారాబాద్, విజయరామారావు గన్పూర్ స్టేషన్, గన్పూర్. విజయరామారావు మాల అనుకుంటే చంద్రశేఖర్ మాదిగ అంటే మాలా మాదిగలకు వచ్చేసింది. ఈ 59 కులాల్లో మేజర్ 2 కులాలకు వచ్చేసింది. అలాంటి సమయంలో రాందెవరికి అన్నప్పుడు 6లో 1 కూడా నా బీసీలకు రాలే. అప్పుడు 6లో 4 ఇచ్చిండు కేసీఆర్, మళ్ళీ ఓసీలకే. ఎవరికి ఇచ్చిండు? కెప్టెన్ లక్ష్మీకాంతారావు, అదే సమయంలో సంతోష్ రెడ్డి, నాయన్ నరసింహారెడ్డి, అదే సమయంలో హరీష్ రావు. హరీష్ రావు అయినా ఎమ్మెల్యేనా? కాదు. గెలిచిండా? లేడు. అంటే 6లో 2 మాలా మాదిగలకి ఇచ్చిండు, 4 ఓసీలకి ఇస్తే 6లో 50% జనాభా గల్ల బీసీలకు 3 రావాలి కదా. 6 ఇచ్చిన కాడ 50% బీసీలు అన్నప్పుడు 3 రావాలి కదా. 3 రెడీ ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యేలు గెలిచి. పద్మనాభ గౌడ్ అన్న అక్కడ సికింద్రాబాద్ గెలిచిండు. అదే సమయంలో మన హుజురాబాద్ నుంచి మన ఈట రాజేంద్రన్ గెలిచిండు. మూదోలు నుంచి నారాయణరావు పటేల్ గెలిచిండు. ఈ 3 ఉన్నారు. ఇది 2004 విషయం చెప్తున్నా నేను. ఇది 20 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా నేను, 21 సంవత్సరాల క్రితం చెప్తున్నా. అప్పుడు కేసీఆర్, నువ్వు దళితుల్లో మాలా మాదిగలు సంతృప్తి చేసి 50% నా బీసీలకు నువ్వు అన్యాయం చేస్తావా? 3కి రావాలి, 3 ఎమ్మెల్యేలను ఎందుకు ఇవ్వలేదని చెప్పి తెలంగాణ మొత్తం ఆయన ఎదుర్కొనే ప్రయత్నం చేశాను నేను. 3 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 బీసీ ఎమ్మెల్యేలు అర్హులు. బీసీలకు 1 ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను ఎదురు తిరిగే ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా చేసి, అది ఈటల రాజేంద్రకి తెలుసు, మన పద్మనాభ గౌడ్ అన్న తెలుసు, అప్పుడు నారాయణ పటేల్ నుండి ఇప్పుడు ఆయన లేనట్టు ఉన్నది తెలుసు. అంటే మనలో ఎవరికన్నా న్యాయం జరిగినా, మన వర్గాల్లో ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ పట్ల కూడా మనం న్యాయం జరిగినా కూడా ఆ వర్గానికి న్యాయం చేసే పాత్రను పోషించాలనే విషయం కూడా మీ దృష్టిలో నా వంతుకు అట్లా పాత్ర పోషించుకుంటూ వస్తుంటా. నంబర్ 2. నంబర్ 3 విషయం నేను చెప్తున్నా. నేను కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు? దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఓకే, దళితులు ముఖ్యమంత్రి కావాలంటే ఒక దళితుడిగా నేను స్వాగతిస్తా అనుకుందాం. దళితుడు ముఖ్యమంత్రి ఎప్పుడు అన్నాడు? 2002 నుంచే చెప్పుకుంటూ వచ్చేసాడు. కానీ కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్నా కూడా కులానికి కాదు ఇప్పుడు విలువనివ్వాల్సింది, త్యాగానికి విలువనివ్వాలని చెప్పి అందరికంటే ముందు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటి ముఖ్యమంత్రి కావాలని చెప్పేశాను నేను. ఇది ఇప్పటిది కాదు, నేను నా వ్యాసం. ఆయన బతికిన్న రోజుల్లోనే వీళ్ళేమో ఉత్తుత్త రాజీనామాలు చేసి మళ్ళీ గెలుస్తాండ్రు. ఏది ఈ మధ్యకాలంలో రాజీనామాలన్నీ ఉత్తుతాయి. అవన్నీ మళ్ళీ వాళ్ళే రాజీనామా చేస్తారు, వాళ్ళే నిలబడతారు. మళ్ళీ సెంటిమెంట్తో ఇంకా మెజార్టీతో గెలుస్తారు వాళ్ళు. అది రాజీనామా అంటారు మళ్ళీ వాళ్ళు. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ అట్లా చేయలే కదా.
బాపూజీ గారు అట్లా చేయలేదు కదా. అందువల్ల కులం కాదు, త్యాగానికి విలువనియాలనుకుంటే పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి కావాలి. ఆయన సంవత్సరం ఉంటాడా, 6 నెలలు ఉంటాడా, 5 ఏళ్ళు ఉంటాడు కాదు. ఆయన బతికినంత కాలం, ఆయన శక్తి ఉన్నంత వరకు మాత్రం ఆయన ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి నేను వ్యాసం రాశాను. ఓకే, బీసీనే కదా, నేను దళితున్నే కదా. ఓకే, నేను 2003లో తల్లి తెలంగాణ పుస్తకం రాశా. 2003లో తల్లి తెలంగాణ పుస్తకం రాశా. ఆ పుస్తకానికి కవర్ పేజ్ చాకలైలమ్మనే నేను పెట్టేశా. ఇది ఇప్పటిది కాదు, ఇది 22 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం. ఇందులో చెప్తాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు దాదాపు 90% ఉన్నారు. వచ్చే తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి ప్రయత్నం చేయడమే కాదు, వచ్చే తెలంగాణను కైవసం చేసుకునే ప్రయత్నం చేయకపోతే వచ్చేది దొరల రాజ్యం వస్తుందని చెప్పి ఇలా రాశాను నేను. వచ్చేది దొరల రాజ్యం వస్తుంది, వెలమల రాజ్యం వస్తుంది, రెడ్ల రాజ్యం వస్తుంది అని చెప్పి నేను ఇలా రాశా. అంటే మనం అప్రమత్తంగా లేకపోతే ఇది దొరల రాజ్యం అవుతుందని ఇలా రాశా. ఇది 2003లో రాశా. కానీ పోకడలు అట్లనే కనిపిస్తున్నాయి. మనం త్యాగాలు చేసే కాడు ఉన్నాం, కానీ దొరలు వచ్చే తెలంగాణ ఎట్లా కైవసం చేసుకోవాలని ఆలోచించుకునే కాడ వాళ్ళు ఉన్నారు. అందులో చచ్చిపోయిన కాడ అందరూ 95% పైగా మనోళ్ళే ఉన్నారు, 98% పైగా మనోళ్ళు ఉన్నారు. ఒక వెలమైతే లేడు కదా. అక్కడో ఇక్కడో ఒక 4-5 రెడ్డి తమ్ములు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కానీ మొత్తం ఒక వెలమైతే లేడు కదా, ఒక బ్రాహ్మణ్ లేడు కదా, ఇంకొకరు లేరు కదా. మరి త్యాగాలన్నీ 1200 మంది చనిపోయిండ్రని మనమే చెప్తున్నాం. మరి ఎవరు చనిపోయిండ్రంటే మన వాళ్ళే చనిపోయిండ్రు. అప్పుడు నేను రాశా, అరే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు, త్యాగాలన్నీ మైనయినాయి, అధికారంలో మాత్రం మళ్ళా గెలిచే కాడ మాత్రం దొరలే అభిపోటు చేశారు. 52లో గెలిచింది వాళ్ళే కదా. ఇగో మన త్యాగాలు మనకు మేలు చేశానని అప్పుడు ఎగ్జాంపుల్ రాసి మళ్ళీ రాశాను నేను. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది మనోళ్ళు చంపబడ్డారు, కానీ వచ్చిన ఎమ్మెల్యేల సీట్లు మాత్రం కమ్యూనిస్టులు అనే పేరుతో ఉన్నత వర్గాలు తీసుకున్నారు. ఇది లెక్క. కనుక ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సరే మన త్యాగాలు మనకు మేలు చేసేనా అని చెప్పి రాసి, మన బ్యాచ్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల నేను ఒకటి రాశాను, తెలంగాణను దొరలేయబోతుండ్రు, జర జాగ్రత్త అని. మన త్యాగాలు మనకు మేలు చేసేనా అని చెప్పి విశ్లేషణగా రాశాను. ఎందుకంటే ఒకనాడు మన త్యాగాలు మనకు మేలు చేయలే, ఇప్పుడన్నా మన త్యాగాలు మనకు మేలు చేయాలి కదా అని చెప్పి రాస్తే, అప్రమత్తం కాకపోతే నాకు అర్థమైంది, త్యాగాలు చేసే కాడ మనల్ని పెట్టారు, అధికారం వస్తే ఎట్లా కైవసం చేసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటూ కూర్చున్నారని చెప్పి నేను ఇందులో రాశాను. వచ్చేది వెలమల రాజ్యం రాబోతుంది, ఆ తర్వాత రెడ్ల రాజ్యం రాబోతుందని చెప్పి ఇది 2011లో రాశాను నేను. ఇది 2003లో రాశాను.